పచ్చదనానికి పచ్చిదనానికి మధ్య ఒక చిన్న గీత ఉంటుంది. ఆ గీత దాటుకుంటే అందమైన శృంగారం, దాటితే ఇంకేముంది, అంతా రసాభాసం. ఆ గీత దాటకుండా పాట రాయగలిగేటువంటి సత్తా ఉండే లిరిక్ రైటర్లలో ఒకరు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఖడ్గం చిత్రంలోని నువ్వే నువ్వు అన్న మాట, ఆ పాట మనం ఎలా మర్చిపోతాం చెప్పండి. పాట చరణాల్లో ప్రియ శత్రువు నువ్వు, నచ్చే కష్టం నువ్వు, నా మరుజన్మ నువ్వు అంటారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు అందమైన బాణీల్ని అందించారు. అంతకన్నా అందంగా సుమంగళి పాడింది. ఆ పాటని వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సుమంగళి.
మైమరించింది మేము. చాలా థ్యాంక్స్. చాలాసార్లు సుమంగళి ఈ పాట పాడగా నేను చాలా స్టేజ్ షోస్లో మేము కలిసి చేసిన వాటిలో విన్నాము. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ 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 వినాలనిపిస్తుంది. అంత అందంగా పాడుతుంది అమ్మాయి. ఎంత అందంగా ఉంటుందో పాట కూడా అంతే చక్కగా పాడుతుంది అమ్మా. థ్యాంక్ యూ. ఓకే, సో పెళ్లి కాకముందు సుమంగళి ఈ పాటని ఇంత తన్మయత్వంతో పాడడం నేను చూడలేదు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మరీ వాళ్ళ ఆయన్ని ఊహించుకొని ఇంకా బాగా పాడేసింది. మీ వారి పేరేంటో చెప్పమ్మా. ప్రీతం. అది చెప్పడంలోనే ఒక సిగ్గు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుమంగళి, దట్ వాస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. భువనచంద్ర గారికి నాకు నా అనుబంధంలో ఏంటంటే, నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసమ్మా. అయ్యో రామ ఈ పామ బలముతస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, కండ పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నాం ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి, అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.